అమ్మా అమ్మా తీసుకో అమ్మా. నాకేం వద్దు బంగారి. ఏమ్మా? మనసుకి చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా పాతవన్నీ గుర్తొచ్చాయా? అవును బంగారి, 25 ఏళ్ల క్రితం మా అమ్మ ఈ ఊర్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో అవమానాల్ని సహించింది. ఈ ఊరు గుడికి మమ్మల్ందరినీ తీసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. మా అమ్మ సాధించిన విజయాలు చూసి ఊరి వాళ్ళందరూ మా అమ్మకి అగ్రతాంబూలం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రే రవి, అత్త నిన్ను ఎంతసేపు ఎత్తుకునే ఉండాలా? అత్తకి నడుము నొప్పి రాదా? నువ్వు కిందకి దిగు. అన్నా, నాకు నడుము నొప్పేం కాదు, నువ్వేం కంగారు పడుకో. నా మేనళ్ళని నేను ఎత్తుకుంటే కదా నాకు సంతోషం. మీ నాన్న మా అమ్మ దగ్గర సెక్రటరీగా ఉండేవారు. మా అన్న జయరామ్కి క్లోజ్ ఫ్రెండ్. అమ్మ కూడా సొంత కొడుకు అన్నట్టే చూసుకుంటూ వచ్చేది. అప్పుడే మీ నాన్న నేను ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. అది మెల్లగా ప్రేమగా మారింది. కానీ అమ్మ అదే గుళ్ళో నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు అందరి ముందు చెప్పేసింది. ఈయనే నాకు కాబోయే అల్లుడు. అప్పుడే నేను చచ్చిపోదాం అనుకున్నాను. జయ, నువ్వు చచ్చిపోదామని నిర్ణయించుకున్నావా? మరి నేను బతికి మాత్రం ఏం సాధిస్తాను? అదేదో ఇద్దరం కలిసి చచ్చిపోదా? అమ్మా జయ, ఏంట్రా ఇది? ఏంట్రా ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు? రా కిందకి దిగు. దిగమ్మా కిందకి దిగు. అన్నా, నన్ను క్షమించన్నా. మమ్మల్ని ఇంకేం చేయమంటావు? ఝాన్సీ అమ్మ నిర్ణయించేసుకుంది. ఆవిడ నిర్ణయం ఎవరైనా మార్చగలరా? జయ కూడా మనసు మార్చుకునేట్టు కనబడడం లేదు. ఒక్క నిమిషం, నాతో రండి. రత్నం, ఇది అమ్మవారి మెడలో తాళి, ఇది మా చెల్లి మెడలో కట్టు. ఏంటిది? కట్టరా. అమ్మా జయ, రత్నానికి నువ్వైనా తాళి కట్టమని చెప్పమ్మా. అమ్మకి కోపం వస్తుందేమో అన్నా. అమ్మకి నేను నచ్చ చెప్తాలే అమ్మా. ఇటు చూడు జయ, నాకు నీ సంతోషమే ముఖ్యం. మీ ఇద్దరూ బాగుండాలి. రత్నం, ఇదిగో తాళి కట్టు. ఇప్పుడు మీరిద్దరూ కొద్దిసేపు అయ్యాక రండి. ఈలోపు నేను అమ్మతో మాట్లాడతాను. ఝాన్సీ అమ్మ నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. అలాంటిది నేను ఈ పని చేశానంటే అన్న చెప్తే అమ్మ ఖచ్చితంగా వింటుంది. ఆ నమ్మకం నాకుంది. మీరు భయపడక్కర్లేదు, రండి. సరే. అయ్యా అయ్యా, మన ఝాన్సీ అమ్మగారి కూతురు వాళ్ళ ఇంటి పనివారితో వెళ్ళిపోయిందంటయ్యా. ఏమ్మా, నువ్వేదో పెద్ద మనిషి అనుకుంటే మీ ఇంటి పనివాడు మీ కూతుర్నే లేపుకొని తీసుకెళ్ళాడని చెబుతున్నారు. ఏమైనా నిలబడుతుంది.